ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ సార్. ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్తో ఊహ చిత్రం వచ్చేస్తుంది సీమాన్. యాస్టీస్గా అలాగే ఉంటుందా సార్ ఆ అమ్మాయి? అరౌండ్ 15 ఇమేజెస్ వస్తాయి. వాటిలో ఏ బొమ్మ ఎగ్జాక్ట్గా ఉందో తెలుసుకొని ఫైనల్గా ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి పెద్ద కోడలి చిత్రాన్ని ఆవిష్కరించబోతున్నాను. సీమాన్, నన్నెవరూ డిస్టర్బ్ చేయకూడదు. ఓకే సార్. ఓకే. ఆగండి, లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు సార్. మేము వెళ్ళి సర్కార్ గారిని కలవాలి. సారీ సార్. శివబాబు గారిని జానీబాబు గారిని అడ్డుకుంటారేంటయ్యా? లోపలికి పంపించండి. ఎవరిని లోపలికి రానివ్వద్దని ఆర్డర్ వేశారు మేడం గారు. హనుమంతు, దేవానే సర్కార్ గారితో మాట్లాడాలని ఫోన్ చేశారు. మేము లోపలికి వెళ్తేనే కదా మాట్లాడగలిగేది. పెద్దబాబు గారి మనసులో ఉన్న అమ్మాయి గారు ఎవరో ఎట్టా ఉంటారో సర్కార్ సార్ గారితో చెప్పాలనుకున్నారేమో. అవును హనుమంతు. బాబు బాబు, మా పెద్దబాబు గారు సార్తో మాట్లాడతారంట. వీళ్ళని కాస్త లోపలికి పంపించండి. సారీ, మా బాస్ ఎవరిని రానివద్దన్నారు, డిస్టర్బ్ చేయకూడదన్నారు. అఖిలాండేశ్వరి మేడం గారు వచ్చినా బొమ్మ పూర్తయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే సార్. అది కాదు సార్. సారీ సార్, ట్రై టు అండర్స్టాండ్ మీ. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దబాబు గారి కోసమే కదా శివబాబు. మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఏం చేద్దాం జానీ? శివ, దేవా ఫోన్ చేస్తే సర్కార్ గారిని కలిసి అడ్డుకున్నామని అబద్ధం చెప్దాం. దేవా పార్వతిని పెళ్లి చేసుకుని వచ్చాక ఏం జరుగుతుందో చూద్దాం. దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది.
పెళ్లి చేసుకొని రావాలని మీరు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారని అర్థమైంది. ఎక్కడ తను నాకు దూరం అయిపోతుందని కంగారు పడ్డారు. బాగుంది శివ. కానీ నా ప్రేమని ఇంకా పార్వతికి ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇంకొద్దిసేపట్లో తాజ్మహల్ దగ్గరికి వెళ్తాం. అక్కడ నేను పార్వతిని పెద్దబాబు గారు, పెద్దయ్య గారు, నీలమ్మ గారు కూడా రెడీ అయిపోతున్నారు. గుడ్. నువ్వు కూడా త్వరగా రెడీ అయితే మనం బయలుదేరవచ్చు పార్వతి. అట్టాకి పెద్దబాబు గారు. ఇదేంటి? ఓ, జానీబాబు గారు శివబాబు గారు ఇచ్చిన కానుక కదా. ఏమిచ్చినారో చూసారా? చూశాను పార్వతి. ఏమిచ్చారు పెద్దబాబు గారు? శివబాబు గారు ఆగ్రాలోని ఈ కానుక ఏటో చూడాలని మరీ మరీ చెప్పినారు. అంత ప్రత్యేకం ఏంటి? మన ఇద్దరు కలిపి కానుక్క ఇచ్చారు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పార్వతి ఆ లేవిచ్చినారో చూయించకుండా అట్టాగే చూస్తున్నారేంటి? గిఫ్ట్ ఇచ్చారు పార్వతి. అదే ఏంటి పెద్దబాబు గారు? కానుక మన ఇద్దరికి కల్పించారు. మన ఇద్దరికా పెద్దబాబు గారు? అవును పార్వతి, మనం కలిసిపోవాలని ఇచ్చారు. కలిసే కదా పెద్దబాబు గారు పోతున్నాం. ఏ పట్నం పోయినా నా నీడ తప్పిపోతాను అని సంటి పిల్ల అనుకుని నా సెయ్యెట్టుకుని ఎంట తీసుకుపోతూనే ఉన్నారు. ఇద్దరం కలిసి అడుగులు వేయాలని జానీ శివ కోరుకున్నారు పార్వతి. పెద్దబాబు గారు, మీరెన్నైనా చెప్పండి, మీ అడుగులోనే అడుగేస్తాను. నా సొంతంగా నన్నేమీ చెయ్యను. మీరెట్టా నడిపితే అట్ట, ఎట్టా నడుచుకోమంటే అట్ట, అంతే పెద్దబాబు గారు. ఒక పాల కానికెట్టు చూయిస్తారా? పెద్దబాబు గారు, అమ్మగారు ఫోన్ చేస్తున్నారు. హలో అమ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. ఆగ్రాకి వెళ్ళారా? ఆగ్రాలోనే ఉన్నామమ్మా. ఈరోజు మార్నింగ్ నువ్వు మెసేజ్ ఎందుకు పెట్టలేదో ఏంటో అని మీ అమ్మ తెగ కంగారు పడిపోతుంది పెద్దబాబు. ఛార్జింగ్ లేదేమో, మీటింగ్లో ఉన్నాడేమో అని మామని కన్విన్స్ చేయలేకపోయాం బ్రో. బావా, నెక్స్ట్ టైం నుండి ఆంటీ నువ్వు తీసుకెళ్లాల్సిందే. లేదంటే గంటకోసారి దేవ కాల్ చేశాడా మెసేజ్ చేశాడా అని అడుగుతూనే ఉన్నారు. అమ్మగారికి పెద్దబాబు గారంటే ప్రాణం కదా అమ్మాయి గారు. అలా అనుకు పార్వతి, మా ఆయన ఫీల్ అయ్యేలా ఉన్నాడు. హలో, నేనేం ఫీల్ అవును మేడం. బ్రో అంటే మామ్కి, డాడ్కి, నాకు అందరికీ ప్రాణమే. అమ్మా చెప్పు. మరేం లేదు నాన్న, ఈరోజు నీ పని అయిపోతే సాయంత్రం ఫ్లైట్ ఎక్కేసి, ఒకవేళ రేపు కూడా అక్కడే పనుందంటే నైట్ వచ్చేసి మళ్ళీ వెళ్ళొచ్చు.
అంత అర్జెంట్ ఏంటమ్మా? ఏదైనా నో ప్రాబ్లం పెద్ద బాబు. గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలని నేను రమ్మంటున్నావు అంతే. ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు మామ్. నీ మనసులో ఉన్న ఆ కళ్ళమ్మ ఎవరో ఈరోజు తెలిసిపోతుంది పెద్దబాబు. అట్టగా అమ్మగారు, పెద్దమ్మాయి గారు ఎవరో తెలిసిపోతుందా? పెద్దబాబు గారు, అమ్మగారు ఎంత మంచి మాట చెప్పినారో. నాన్న, పక్కన ఆ గిఫ్ట్ బాక్స్ ఏంటి? అదే అమ్మా. అదా అమ్మగారు, జానీబాబు గారు శివబాబు గారు కలిసి ఇచ్చినారు. ఈ ఈవినింగ్ పని అయిపోతే బయలుదేరుతానమ్మా. ఓకే నాన్న, టేక్ కేర్. బ్రో, ఎలాగో ఆగ్రా వెళ్ళారు కదా, పార్వతికి తాజ్ మహల్ చూపించడం మర్చిపోవద్దు, ఓకేనా? సీ యూ బ్రో, టేక్ కేర్, బాయ్. సీ యూ ఆల్, బాయ్. పెద్దబాబు గారు, ఆ కానుకేదో. పార్వతి, టైం అవుతుంది, నువ్వు త్వరగా రెడీ అవ్వు. అట్టకి పెద్దబాబు గారు, 5 నిమిషాలు రెడీ అయ్యి వస్తాను. Mr. Devendra, can I have a selfie, please? Yeah. You look really handsome. Thank you so much. Thank you. My pleasure. పద పార్వతి.
తాజ్ మహల్ అంటే ఇంత పెద్దదా? సున్నికి నా రెండు కళ్ళు సాలట్లేదు. ఎంత బాగుందో! ఇంత పెద్ద తాజ్ మహల్ ను ఎట్టా కట్టారు పెద్దబాబు గారు? ప్రేమతో కట్టాడు పార్వతి. ప్రేమతోనా? అవును పార్వతి. చలవరాలతో కట్టించిన ఈ కట్టడం ఆకాశాన్ని అందుకున్నట్టు కనపడుతుంది కదా, అంతకు మించి ఈ వినీల్ ఆకాశం కప్పుకునే అంత స్వచ్ఛమైన ప్రేమతో కట్టించాడు మొఘల్ చక్రవర్తి. కనురెప్ప కూడా కొట్టబుద్ధి కావట్లేదు పెద్దబాబు గారు. బతికుండగానే స్వర్గం చూడాలంటే తాజ్ మహల్నే చూడాలేమో. ఇంత అందమైన అద్భుతాన్ని అందించిన ఆ మహారాజు పేరేంటి పెద్దబాబు గారు? షాజహాన్. మనసులో ఉన్న ప్రేమను బయటికి చెప్పుకోలేక ఎంతో మంది ప్రేమికులు నలిగిపోతున్నారు. కానీ తన మనసులో ఉండి కళ్ళెదుట కనిపిస్తూ ప్రేమామృతాన్ని పంచే నూర్జహాన్ కోసం తన ప్రేమను ఈ ప్రపంచమంతా చాటి చెప్పడం కోసం ఈ తాజ్ మహల్ కట్టడాన్ని కట్టించి కీర్తి పతాకాలకి ఎక్కాడు షాజహాన్. ఆ మహారాజు చాలా బాగా కట్టించినారు. మీ ప్రేమ కూడా తక్కువేం కాదు. కనిపించిన పెద్దమ్మాయి గారి కోసం గుండెల్లో గుడి కట్టినారు. ఆ అమ్మ ఎవరు ఏటో తెలియకుండా మీ జీవితాన్ని త్యాగం చేస్తున్నారంటే మీది కూడా గొప్ప ప్రేమ కదా పెద్దబాబు గారు. 2 రోజులు ఆగుంటే పెద్దమ్మాయి గారిని మీరెక్కడికి తీసుకొచ్చేటోళ్ళు. అట్టా సూతారెడ్డి పెద్దబాబు గారు, నిజం. ఇవాళ సాయంత్రానికి ఆ కళ్ళమ్మాయి ఎవరో అమ్మగారు కనుక్కుంటానన్నారు కదా. అంటే రేపటి నుండి పెద్దమ్మాయి గారు మీ వెంటే ఉండేటోళ్ళు కదా. అందుకే 2 రోజులు ఆగుంటే ఈ తాజ్మహల్ దగ్గరికి ఇద్దరు కలిసి వచ్చేటోళ్ళు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది పార్వతి.